థ్యాంక్ యూ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యము మనకి ప్రతిరోజు ఈ రాళ్ళతో చిన్న ఉలి సుత్తి పెట్టుకొని శిల్పి ఒకడు ఉన్నాడు తెలుసా. ఆ శిల్పి ఏం చేస్తాడంటే రోజు 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 కొంచెం 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 మెల్లంగా చెక్కుతూ వస్తాడు. చివరిలో అది ఒక మంచి ఒక వస్తువుగా తయారవుతాయి. యాజ్ పర్ ద క్రిస్టియన్ లైఫ్ ఆల్సో నిదానంగా కొంచెం కొంచెంగా మీరు చెక్కుకుంటూ మీ జీవితమును ఒక అందమైన క్రైస్తవ జీవితంగా మార్చుకోండి. హల్లెలూయా. అవి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని వాక్యానికి వెళుతుండగా శ్రద్ధగా వినండి. 1 యోహాను గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం ఒకరు చదవండి. 17 1 John chapter 2 verses 17. సారీ, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. హల్లెలూయా. సరే, వన్ మోర్ టైం అందరూ చెవిలోకి వినండి, చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ లోకము దాని ఆశ అవి గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము, లోక ఆశలు అవన్నీ ఒకరోజు మాయమైపోతాయి. కానీ దేవుని యందు దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచెను అని వాక్యం సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఏమిటండి దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏమిటండి? మీ జీవితంలో దేవుని చిత్తం ఏముంది? అవి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? చెప్పండి. మీ జీవితంలో దేవుని చిత్తం ఏముంది? ఏముందండి? మీరు నన్ను చూసి అదేమో నాకని తెలుసు. దేవుని చిత్తం మీ జీవితంలో ఏమున్నదో అవి కనుక్కున్నారా? మీరెందుకు చర్చకు వచ్చి ఉన్నారు? ఈ క్రీస్తుని ఎందుకు, ఈ శిలువ ఎందుకు వచ్చారు? కారణం ఏమిటి? మీరు రావటకు కారణం ఏమిటి? ఇక్కడ అనేకులు ఉన్నారు. మిమ్మల్ని చూడగా నాకు అనేక కార్యాలు మీరు ఆలోచించుకోండి. మీరు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మీరు నాతో చెప్పుకున్న కార్యాలు నేను బయట ఎవరికి చెప్పను. కానీ మీరు ఒక సేవకులుగా నా ఎద్దుకు నాతో చెప్పుకున్న కొన్ని కార్యాలు నా మైండ్లో ఇప్పుడు దాకా ఉంటుంది. హల్లెలూయా. వారు కొన్ని బాధలు చెప్పుకున్నారు, వారు కష్టాలు చెప్పుకున్నారు, వాళ్ళ ఇబ్బందులు చెప్పుకున్నారు, వారు సమస్యలు చెప్పుకున్నారని నా మైండ్లో ఇప్పుడు దాకా ఉన్నది. మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఆ కార్యాలన్నీ నాకు గుర్తుకొస్తాయి. కానీ నేను ఎవరితో చెప్పలేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చును అంటే నువ్వు దేవుని చిత్తము నెరవేర్చువాడువై ఉన్నావా? హల్లెలూయా. అనేక సందర్భంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి తనతో పాటు తనలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏమంటారంటే పనికి మాలని ఎదవలు అంటారు. ఏమంటారండి? ఏం పాస్ట్ అట్లా అంటున్నారు అనగానే నేను చెప్పలేదు. ద్వితీయోపదేశ కాండం గ్రంథం చదవండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయముకు రాండి. 12-13 2 వాక్యం చదవండి. గమనించండి. నీలో దేవుడు ఒక తీర్మానం చేసి ఉన్నాడు. కానీ నువ్వు దేవుని చిత్తం జరిగించేవాడై నిరంతరంగా నిలుచువాడుగా ఉండాలి. అలా అయితే నీవు నిలుచుచుండగా నీ చుట్టూ నీకు ఇబ్బందులు, శోధనలు, వేదన కలిగి ఉంటుంది. అది కన్నా బిడ్డలతో పాటు ఉండొచ్చు, భార్య దగ్గర ఉండొచ్చు, మొగుడుతో పాటు ఉండొచ్చు, బిడ్డలై ఉండొచ్చు, పక్కవారు ఉండొచ్చు, అన్నతో పాటు, చెల్లెలతో పాటు, ఇలా బంధువులతో, స్నేహితులతోనే ఉంటుంది. అయినా
నువ్వు నిలిచి దేవుని చిత్తంలో నిలిచి ఉండడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వు నిరంతరము నిలిచి ఉండడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటువి అనేది నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఏ స్థితిలో నువ్వు ఉంటువి. అందుకే ఈ వాక్యం చదవండి. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న, గమనించండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు. చాలు, గమనించండి. దేవుడు నీకు నిర్ణయించబడి తీర్మానించి నీవు ఉన్న స్థితిలో నిన్ను పిలిచి నీ చేతిలో ఒక దేవుని రాజ్యం కట్టే బాధ్యత, ఒక భారము నీ చేతిలో ఇచ్చారంటే నీవేం చేయాలండి? కొన్ని పనికి మాలని యాదవుల మాటలు విని నువ్వు దేవుని మాట నెరవేర్చకుండా పోతున్నావు అనేది ఈ రోజున వాగ్దానం. హల్లెలూయా. కొన్ని పనికి మాలని యాదవులు అంటే ఎవరండి? పనికి మాలని మనుషులు ఎవరు? ఎక్కడుంటారండి వాళ్ళు? పనికిరాని మనుషులు ఎక్కడుంటారండి? ఎక్కడుంటారు? నేను చెప్పేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళు తిరిగి మొహం చూడకండి, వాళ్ళు చెప్పినట్టు అవుతుంది. పనికి మాలని వాళ్ళు ఎక్కడుంటారండి? మన మధ్యలోనే ఉంటారు. సమ్ టైం మొగుడుకు భార్య పనికి మాలినదిగా మారిపోతుంది, భార్యకి మొగుడు పనికిరాని ఎదవగా మారిపోతాడు. ఇలా పనికిరాని ప్రజలుగా కొందరు మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని చిత్తము నెరవేర్చుకున్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారు? వారి మాటలకు చెవిలిస్తారు. హల్లెలూయా. ఎప్పుడు పనికి మాలని వారి మాటకు చెవిలిస్తారో అప్పుడు దేవుని మాటని నెరవేర్చడానికి వాళ్ళ వల్ల సాధ్యము కాదు. హల్లెలూయా. అవునా కాదండి? అవునా కాదా? ఒప్పుకోండి. హల్లెలూయా. సో అందుకే ఇక్కడ మనం దేవుని వాక్యం చదువుతుంది. అనేకులు ఏం చేస్తారంటే నీలో ఉన్న విశ్వాసము నాశనం చేస్తారు. ఏం చేస్తారండి? నీలో ఉన్న విశ్వాసం ఏం చేస్తారు? ఎలా నాశనం చేస్తారు? ఎలా నాశనం చేస్తారండి? నీకు అడ్డుపడతారు, నీ మాటకు విరోధంగా ఉంటారు, నిన్ను రేపిస్తారు, కోపం వచ్చినట్లుగా చేస్తారు, నిన్ను దుష్టంగా మాట్లాడతారు, నిన్ను విరోధిస్తారు, నిన్ను తిడతారు, నిన్ను అవమానిస్తారు, నిన్ను నిందిస్తారు. ఇవన్నీ ఎవరు చేస్తారండి? రోడ్లో పోయే వాళ్ళు ఎవరైనా చేస్తారా? రోడ్లో పోయే వారికి నీకు సంబంధం లేదు, నీ ఇంట్లో ఉన్న వారికి నీకే సంబంధం. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్న వారికి నీకే సంబంధం. అట్లయితే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుడు ఎంత చక్కగా మాటిచ్చిన ప్రకారం ఇగో ద్వితీయోపదేశ కాండములు అన్నట్టుగా కొన్ని పనికి మాలని కొందరు మనుషులు నీ మధ్యనే ఉంటారు. వాళ్ళు నిన్ను ఆ దేవుడి చిత్తం నెరవేర్చడానికి వదిలిపెట్టరు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండి. ద ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 7 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయానికి రండి. 15వ వాక్యం నుండి చదవండి. అయితే అవిశ్వాసి అయిన వాడు, గమనించండి, అయితే అవిశ్వాసి అనేవాడు అంటే విశ్వాసము దేవుని యందు భయభక్తము లేని, దేవుని యందు భయం లేని, భక్తి లేని, దేవుడు అంటే కొంచెం కూడా ఒక ఆసక్తి కలిగి లేక నిర్లక్ష్యంగా ఉన్నవాడి పేరు విశ్వాసి. అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలిచిన వాడు నీ పేరేమిటండి? మీ పేరేమిటండి? మీ పేరు విశ్వాసి. వాళ్ళ పేరేమిటండి? వాళ్ళు అవిశ్వాసి. హల్లెలూయా. విశ్వాసుల మధ్యలో అవిశ్వాసులు చాలా మనుషులు ఉంటారు. అటువంటి వారు నిన్ను నీ విశ్వాసం నాశనం చేయటకు, నీ విశ్వాసం చెడగొట్టుటకు, దేవుని కార్యం నెరవేర్చకుండా, దేవుని పని చేయకుండా నిన్ను నిర్దోషిగా నిలబెట్టినట్లుగా నీకు విరోధముగా కొన్ని పనికి మాలిన వాళ్ళ మనుషులు
నీలోనే కుటుంబంలోనే నీ మధ్యలోనే ఉంటారో వాళ్ళు నీ విశ్వాసమును అవిశ్వాసంగా మార్చడానికి కూడా వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. హల్లెలూయా. అవి వారికే తెలియదు నేను అవిశ్వాసంగా ఉన్నాను, వారు విశ్వాసం చెడగొడుతున్నాను. హల్లెలూయా. అవిశ్వాసి అయిన వాడు, చదవండి, అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు. గమనించండి, ఈ వాక్యం ఏం చెబుతున్నదంటే విశ్వాసంలో ఉండేవాడు దేవుని చిత్తమును జరిగించువాడవై నిరంతరంగా నిలుచువాడవై ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికి తన వల్ల కాలేక కొన్ని పనికి మారని వారి మధ్యలో ఉండుకొని వారి అవిశ్వాసం వలె నీ విశ్వాసం నాశనం చేసుకుంటే, ఇక్కడ వాక్యం ఏమంటుంది, అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అంటే వాడు ప్రభువునందు విశ్వాసం ఉంచినా ఒకటే, వాడు విశ్వాసం ఉంచకపోయినా ఒకటే. హల్లెలూయా. వాడు ఉండేది ఒకటే, వాడు ఉండకుండా పోయేది ఒకటే. వాడు ప్రభువునందు మహిమపరిచినా ఒకటే, వాడు మహిమపరచకుండా పోయినా ఒకటే. వారిని గురించి నువ్వు ఏమి నిర్బంధం చేయకు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది, సహోదరుడికైనను నిర్బంధము లేదు. హల్లెలూయా. మీకెవరికి నిర్బంధము లేదు. మీరు దేవుని చిత్తం జరిగించేవాడుగా నిరంతరముగా నిలుచువాడుగా ఉన్నాను అనే విశ్వాసము కలిగి ఉంటే నీవు అవిశ్వాసులతో పోలికగా నీవు ఉండవు. నీవు విశ్వాస జీవితం జీవించడానికి ప్రయాసపడతావు. హల్లెలూయా. చదవండి, ఈ మధ్యలో ఆ వాక్యం అట్టే ఉండి 7వ అధ్యాయంలో 31వ వాక్యం చదవండి. 31వ వాక్యం, ఈ కాలాలు ఎలా ఉన్నదంటే 31వ వాక్యం చదవండి. అందులోనే ఈ లోకము, ఈ వాక్యం చదివి మరలా అక్కడికే వస్తాను. గమనించండి, ఇక్కడ ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన, గమనించారా, ఈ లోకములో నటించే వాళ్ళు వారి నటన అవి గతించుచున్నది. ఆ కాలాలు ఇప్పుడు వచ్చి ఉన్నాయి. అర్థమవుతుందా? లోకములో నేను చర్చికి పోతాను, నేను ప్రభునందు గణపరిచేవాడుగా ఉన్నాను, నేను దేవుని చిత్తం జరిగించేవాడుగా ఉన్నాను, నేను నెరవేర్చేవాడై ఉన్నాను, నేను స్తుతించేవాడై ఉన్నాను, నేను కానుకలిచ్చేవాడై ఉన్నాను, నేను చర్చికి పోయేవాడనై ఉన్నాను అని ఒకవేళ నువ్వు అవిశ్వాసముతో కలిసి నీ విశ్వాసం పోగొట్టుకున్నావంటే నీవు ఎటువంటి దానికి సంబంధం అంటే వాక్యం ఈ లోకపు నటన గతించుచున్నది అని వాక్యంలో ఉన్నాయి. ఈ లోకపు నటన అంటే ఇంకా మీదకి నువ్వు నటించే నటనలన్నీ ఇంకా ఉండి పనికిరాదు, అవన్నీ గతించిపోతాయి. హల్లెలూయా. ఆ నటనలన్నీ గతించిపోతాయి, ఇంకా పనికిరాదు. మరి 7వ అధ్యాయంలో 16వ వాక్యం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వాక్యం. గమనించండి, ఆ పలికి మారిన వాళ్ళ మనుషులు ఎవరంటే ఇక్కడ నీకు రాయబడి ఉంది, ఓ స్త్రీ, ఓ స్త్రీ సహోదరి, నీ భర్తను నువ్వు రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో ఏమో నీకేమి తెలియదు. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతివానిని ఏ స్థితిలో ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందు నడుచుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి,
భార్య భర్త అయినా సరే, వారు తోడుపుట్టిన అన్న తమ్ముళ్ళు అక్కచెల్లెలైనా సరే, వాక్యం సెలవిస్తున్నది, ఓ స్త్రీ సహోదరి, నీ పురుషుడిని నువ్వు రక్షించినట్లుగా నువ్వు చేయవా, నడుచుకుందువా? ఓ పురుషుడా, నీ భార్య రక్షణ మార్గమందు నడవటకు నువ్వు ప్రయాసపడుతున్నావని నీకు తెలుసా? ఈ మాట ఎందుకు వినటు అని అడుగుతున్నాడంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులలో రాయుచుండగా ఆ కొరింథీ పట్టణములో ఆడవాళ్ళు స్త్రీలందరూ, కొరింథీ పట్టణం అంటే స్త్రీలు మొగుడు మాట వినకుండా లోకరీతిగా పరపురుషుని ఆకర్షించినట్లుగా అధికంగా వారు ఉల్లాసంగా నాట్యమాడుతూ తన ఇష్టపోలిక మనపోలిక బ్రతుకుతున్న కొన్ని ఆ ప్రాంతమే ఈ కొరింథీయుల ప్రాంతం. హల్లెలూయా. అటువంటి కొరింథీ దేశంలో ఈ రకంగా ఆడవాళ్ళు సరైన మార్గంలో పురుషుడిని రక్షణ మార్గంలో నడిపించడానికి వారి వల్ల కాలేని స్థితిలో ఈ అన్ని కార్యాలు అపోస్తలుడైన పౌలు వినగా ఈ కొరింథీయులకు ఈ గ్రంథం రాస్తున్నారు. హల్లెలూయా. కొరింథీ పట్టణముల వారికి, ఈ ప్రజల వారికి కార్యాలు రాయించున్నాడు. ఓ స్త్రీ, నీ పురుషుడు రక్షణకు నువ్వు ప్రయాసపడుతున్నావా? అదే స్త్రీతో పరపురుషుడు ఆయనతో ఉల్లాసంగా ఉన్నప్పుడు, ఒరే పరపురుషుడా, నువ్వు నీ భార్య రక్షణకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఇవన్నీ ప్రశ్నగా అడుగుచున్నాడు. ఎందుకంటే పైకి చదవండి 18వ వాక్యం. ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, ఏ స్థితిలో ఉండినప్పుడు పిలిచెనో, ఆ స్థితిలోనే ఆ పిలుపుకు లోబడి ఆయన నిలవబడాలని, ఆ క్రైస్తవ సహవాసంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏదైనా సరే నీవు తట్టుకోవాలి, నీవు అనుసరించాలి, నీవు అవి కార్యాలను విశ్వాసముకు కొరత కాకుండా నిన్ను నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. అందుకే 19వ వాక్యం చదవండి. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము, కానీ గమనించండి, దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము, సున్నతి పొందుటయందు. గమనించండి, సున్నతి పొందినాడు పొందలేదు, బాప్టిజం పొందినాడు పొందలేదు, ఇవన్నీ as for the secondary. బట్ ఫస్ట్ ఒక విశ్వాసి తన విశ్వాసమును కాపాడుకోవటకు ప్రయాసపడాలి. ఆ విశ్వాసం కాపాడుకోవాల్సిన సందర్భములో మొగుడుకు భార్య విరోధంగా ఉండొచ్చు, అంటే పనికి మాలని స్త్రీగా ఉండొచ్చు, భార్యకు మొగుడు పనికి మాలని ఎదవగా ఉండొచ్చు. అందుకే ఈ వాక్యం పౌలు కొరింథీయులకు రాయించుండగా దేవుని ఆజ్ఞలను అనుసరించటయే ముఖ్యము అని నీకు వాగ్దానంతో రాస్తున్నాడు. దేవుని వాక్యం అనుసరించటమే. దేవుని వాక్యం ఏమిటండి? ఆయన చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని వాక్యం చెప్పిన ప్రకారం నువ్వు దేవుని మాట నెరవేర్చేవాడు అయితే నీ విశ్వాసం కాపాడుకుంటూ ఆ విశ్వాసంలో నిరకరగా నిలుచువాడై ఉండాలి. హల్లెలూయా. అనేక సందర్భములు, అనేక విశ్వాసములు, అనేక కుటుంబములలో చంద మొదలుకుంటూ ఇంటికి పోవములోనే భార్య భర్తలు భయంకరమైన ఒక గొడవలు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరి ఆ చర్చ నుండి బైబిల్ ఎత్తుకొని ఇంటికి పోయింది. బైబిల్ ఎత్తుకొని చర్చ ముగించుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఇంటికి పోయినాక ఎదురుగా వాక్యంలో మొగుడు వండుకొని యాక పోయినది నువ్వు అని రోపేసే పాటికి ఆ బైబిల్లోనే వాడు తల మీద కొట్టింది. ఏం చేసిందండి? బైబిల్ తీసుకొని వాడు తల మీద వేసింది. వాడు రుద్దుకున్నాడు. ఏమైనా పడుతున్నావు వెంటనే గొడవలు ప్రారంభించింది. లేచి లోపలికి పోయినాడు. బైబిల్లో 3లో పడింది. ఇద్దరు ఒకరికొకరు జుట్టు పెట్టుకొని కొట్టుకుంటూ పెరకలాడుతున్నారు. ఇట్స్ కామన్ లైఫ్. నువ్వు విశ్వాసంలో నువ్వు ఉంటివి, మొగుడు అవిశ్వాసంలో ఉన్నాడు.
నీ విశ్వాసం మొగుడు దగ్గరికి పోవడంలోనే ఇక్కడ వచ్చి పాస్ను చూసి నవ్వటం, మొగుడును చూసి కోపపడటం. ఇదేం న్యాయం అండి? ఇదేం న్యాయం? చర్చిలో ఉన్న వారిని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అని చెప్పి అందరితో కలిసి మాట్లాడటం, ఇంటికి పోయిన మొగుడిని చూసిన మాత్రం కోపం ఎక్కడి నుంచి వస్తాయి? గమనించండి, పనికి మాలని వాళ్ళ మనుషులు కొందరు నీ మధ్యలో ఉంటారు. నీ అవిశ్వాసం చెడగొడతారు. నీ విశ్వాసం కాపాడుకోవాలి. ఎంత పోరాటం వచ్చినా పోరాడాలి. నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకున్నాడో, పిలిచాడో అవి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు పిలిచిన స్థితి మొదలుకొని ఇప్పుడున్న కాలానికి నువ్వు అన్ని మార్పు తెచ్చుకున్న తర్వాత, నువ్వు మార్పులన్నీ పొందుకున్న తర్వాత, ఇప్పుడు ఆ దేవునికి విరుద్ధంగా నువ్వు కార్యాలు చేయనట్లుగా నువ్వు తిరుగుబడకూడదు. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడుగా నిరంతరము, అంటే ఏమిటి? నువ్వు మరణించి మట్టి చేరే వరకు అదే నిరంతరము నీకు. హల్లెలూయా. నిరంతరముగా నిలవాలంటే నువ్వు సచ్చి మట్టి చేరే వరకు నీవు నిలవాలి. అవి కాక దేవుడు రాకడ సమయం వరకు నిలవాలి. హల్లెలూయా. అదే నిరంతరము అని మార్చిన అర్థం. హల్లెలూయా. ఆ నిరంతరముగా నిలుచుచున్నవాడు అయితే నువ్వు నిరంతరముగా ఒక విశ్వాసంలో ఉంటావు. లేకుంటే నీ విశ్వాసము అవిశ్వాసులతో కలిసి అవి మోసకరంగా మారినప్పుడు నీవు దేవుని మాట నెరవేర్చడానికి నిలవబడిన వాడు కాదు. హల్లెలూయా. 20వ వాక్యం చదవండి. ప్రతివారు ఏ స్థితిలో పిలవబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరున్నారండి? ఇప్పుడు ఎవరున్నారు? ఏ స్థితిలో ఉంటువో దేవుడు అప్పుడు నిన్ను పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపు ఆ దినమానములో ఒక 20 సంవత్సరాలకు ముందు దేవుడు నిన్ను పిలిచాడు. అప్పుడు నేను ఏ స్థితిలో ఉంటువి? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? అప్పుడు కన్నీళ్లతోనూ దుఃఖముతోనూ వేదనతోనూ ఉన్నావు. ఇప్పుడు మరొకరిని కన్నీళ్లు దుఃఖములో మునిగించలాగా ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు. అడిగితే నేను క్రైస్తవ సహవాసంలో ఉన్న ఒక విశ్వాసి అని చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు నిరంతరంగా నిలిచే భక్తురాలుగా నీలో ఏ క్రియలు కానరాలా? హల్లెలూయా. నీలో నిరంతరంగా నిలిచి ఉండే ఒక భయము, భక్తి నీలో కానరాకపోయినది. అలా కనబడిన ఎడల నీవు నిరంతరమైన విశ్వాసిగా ఉండడానికి సాధ్యము. హల్లెలూయా. అందుకే ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే నీవు ఉండవలను అని పౌలు అంటున్నాడు. 21వ వాక్యం కాబట్టి చదవండి. గమనించండి. దాసుడువై ఉండగా, గమనించండి, నువ్వు దాసుడువై, దేనికి దాసుడువై? దేనికి దాసుడువై? లోకములకు, ఆశలకు, పాపములకు బానిసలుగా, దాసుడుగా నువ్వు బ్రతుకుతున్న కాలములో, నువ్వు అన్ని విషయంలో దేవునికి విరుద్ధంగా అపవాదికి దాసుడుగా ఉన్న కాలములో దేవుడు నిన్ను పిలిచాడు కదా. చదవండి. దాసుడుగా ఉండగా నువ్వు పిలువబడితివా? చింతపడవద్దు. దాని నీవు స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, నీవు ఏ స్థితిలో ఉన్నప్పుడు, నిన్ను ఏ దాసుడుగా ఉండేటప్పుడు దేవుడు నిన్ను పిలిచాడో ఆ పిలుపును నువ్వు శక్తి కలిగిన ఎడల స్వతంత్రులగుటకును మరియు నీకు మంచిది అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. 1947 వస్తే నాకు ఈ 78 సంవత్సరాలు ఈ దేశంలో నాకు స్వతంత్రం ఇచ్చినది అని అందరూ అనుకుంటారు. హల్లెలూయా. ఏమనుకుంటారండి? 1947లో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. కానీ స్వతంత్రంగా బ్రతుకుతున్నారా? ఇంకా ఏదో ఒక విషయంలో దాసులుగా, బానిసలుగానే ఉన్నారు, గులాముగానే ఉన్నారు. కొందరు ఫోన్కు గులాముగా ఉన్నారు. ఎప్పుడు చూసినా ఫోన్ లేకుండా బ్రతకరు. ఫోన్ మాట్లాడుకొని రోడంతా నేను బండి నడిపించుకొని పోతా ఉంటాను. 4 స్త్రీలు పోతా ఉన్నారు, 4 ఫోన్ చేసుకుని పోతా ఉన్నారు.
ఇక ముగ్గురు దాటారు, ఒక కాని దాట్లా. దగ్గరికి పోయి ఆరని కొడితే నా ముఖం పెట్టి తిరిగి చూస్తుంది. ఏంటమ్మా అంటే ఏమని కూడా అడగల, మళ్ళీ తిరిగి మళ్ళీ మొబైల్ చూసుకుని మళ్ళీ బాగుతానే ఉంది. కొన్ని అటువంటి దాసులు, అది కూడా దాసత్వమే. ఎందుకంటే నీ మైండ్ క్యాప్చర్ చేసింది మొబైల్, నీ మైండ్ క్యాప్చర్ చేసింది కాబట్టి నువ్వు మొబైల్కి దాసుడుగా ఉన్నావు. మొబైల్ కాక నీవు అన్ని విషయంలోనూ దాసుడుగా ఉన్నావు. ఇల్లు వాకులకు దాసుడుగా ఉన్నావు, పొలములకు దాసుడుగా ఉన్నావు, సొమ్ములకు దాసుడుగా ఉన్నావు. నాది, నా సొమ్ములు, నా బంగారం, నా ఏంటి, నా ఇల్లు, నా వాకులు, అవన్నింటికి నువ్వు గులామే. హల్లెలూయా. అవన్నింటికి ఇప్పుడు నా ఇల్లు అంటావు, పొద్దున లేచిందే పరకెత్తుకుని ఏం చేస్తారండి? అందంగా చేసుకోవాలి. నా ఇల్లే. నీ దగ్గర సాక్రిఫై నీ ఇల్లు చేసుకుంటుంది. నీ ఇల్లు వల్ల నీకు ఏ సాక్రిఫై నీకు కాదు. హల్లెలూయా. నీ పొలంలో నువ్వు చెత్త దోకాలి, నీతో పాటు పని అది చేపించుకుంటుంది. ప్రతి విషయంలో నువ్వు దాసత్వంలో ఉన్నావు. శక్తి కలిగిన ఎడల నువ్వు స్వతంత్రుడవుటకు మరి మంచిది అని దేవుడు అంటున్నావు. నీకు ఎప్పుడు శక్తి కలుగుతుందో అప్పుడు నువ్వేం చేయాలంటే, ఏం చేయాలి? ప్రభువునందు పిలువబడిన దాసుడు ఆమేన్. హల్లెలూయా. స్వతంత్రములో వచ్చిన వాడు, అన్ని రకాలైన దాసుడుగా ఉన్న వాడిని పిలిచిన తర్వాత వాడు ఎవరికి దాసుడవుతాడు? క్రైస్తుకు దాసుడవుతాడు. హల్లెలూయా. క్రైస్తుడుకు నువ్వు దాసుడైనాక నీవు ఏ స్థితిలో నుంచి పిలువబడినావో ఆ స్థితులకు నీవేం చేయాలి? ఏం చేయాలండి? నిరంతరంగా నిలిచి ఉండడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. నువ్వు అన్నిటికీ బాణస్తులవుతున్నావు. నాది అనేది నువ్వేమని పెట్టుకుంటున్నావు, అన్నిటికీ నువ్వేమవుతున్నావు? నువ్వు దాసుడవుతున్నావు. అవి నీకు తెలియలా. నిదానంగా అవేం చేస్తుంది? నీలో, నీ కుటుంబంలో సమస్యలు తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులు బయట దేవుని యందు చిత్తము నెరవేర్చువాడు నీ దాసుడు అనుకుని ఇంట్లో చూడబోతే భార్యకు దాసుడుగాను, సొమ్ములకు దాసుడుగాను ఉంటారు. హల్లెలూయా. మొగుడుకు దాసుడుగాను. ప్రియమైన దేవుచున్నారా, మీరు ఒకరినొకరు వినయులై, బాధ్యస్తులై, నిరంతరంగా నిలిచివారువై, క్రీస్తునందు సహవాసంలో ఉన్నవారువై మీరు ఉండాలి. అది మంచిదే. కానీ దాసుడుగా మీరు ఉండటట్లుగా మీరు ప్రయాసపడకూడదు. అందుకే 7వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడు అయి ఉండి పిలువబడినవాడు క్రీస్తుకు దాసుడు అని ఎంత అందంగా పౌలు అన్నాడు. హల్లెలూయా. అట్లయితే ఆ దినములలో అక్కడున్న ఆడవాళ్ళకి పౌలు ఏమంటాడు తెలిసిన? కొరింథీ పట్టణములో ఆడవాళ్ళు ఎవరు తప్పుగా భావించకూడదు. కొరింథీ పట్టణములో ఆడవాళ్ళకి ఇక్కడ దాకా జడ, ఎక్కడ దాకా కాలు దాకా జడ, అంత దూరము. ఈ కళ్ళు కాటికి పెట్టుకుంటారు, పెద్ద పెద్ద కళ్ళు కాటికి పెట్టుకుంటారు. ఇక్కడ నిల్చుకొని ఏం చేస్తారంటే నిన్ను చూసినట్టు ఉంటుంది. ఈ సైడ్లో కళ్ళు ఇటు పోయి ఆడుండే వాళ్ళని చూస్తుంది. చూసినారా అమ్మా? ఇట్లే ఉంటుంది ముఖము, కళ్ళు మాత్రం ఇటు పోయి అక్కడ ఎవరున్నారని. ఈ ఫుల్ లాస్ట్కి తిక్కింటుంది. మన కష్టం వాళ్ళకి. ఆడవాళ్ళకైతే చాలా ఈజీగా లాస్ట్ వరకు వస్తుంది. వచ్చి ఇటువైపు ఎవరున్నారో చూస్తుంది వాడిని. వాళ్ళని క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. అందుకు పౌలు అన్నాడు, నీవు కంటికి కాటికి పెట్టుకొని నేను వయ్యార జడకే అప్పుడంతా జడకి 3 పూలారాలు కడుతురు. జడకి కుచ్చులు, అవి కుచ్చులు కట్టుకొని ఇట్లా 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 ఆడుకుంటూ పోతే అది ఇట్లా 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 ఆడుతూ ఉంటుంది. ఆ కుచ్చులు 3 కన్ను కాటికి పెట్టుకుంటూ ఇట్లా ఆడుకుంటూ ఈ లాస్ట్లో ఇక్కడి నుంచి అక్కడున్న వాళ్ళని చూసింది పౌలు చూసేస్తున్నాడు. ఏం చూశారండి? పౌలు చూసేస్తున్నాడు.
వెంటనే రాశాడు, నువ్వు జడకి కుచ్చు కట్టుకుంటూ నువ్వు ఆడుకుంటూ నిన్న కడగన్ను అంటే అదే కడగన్ను అందరేను, కడగన్ను అందరూ ఈ కళ్ళు ఈ లాస్ట్కి వచ్చి వాళ్ళని చూడటం. నిన్న కడగన్ను ಹಾಕಿ నిన్న వయ్యార నడయన్న గమనిస్తా ఇದ್ದಾರೆ ಅಂದ್ರೆ గమనిస్తున్నారు. చూసుకో, జాగ్రత్త. మరొక పురుషుడిని నువ్వు మోసం చేస్తున్నావు, అపాయంలో దొబ్బుతున్నావు, పాపంలో దొబ్బుతున్నావని పౌలు హెచ్చరించాడు. కొరింథీ పట్టణంలో ఇలా అధికంగా చేసేవారు. కొరింథీ పట్టణం అంటేనే ఆ కాలంలో ఎక్కడున్న వాళ్ళందరూ కొరింథీ టూర్ వచ్చే మాదిరిగా వచ్చేవాళ్ళు. అక్కడున్న ఆడవాళ్ళు వాళ్ళ జడ, వాళ్ళ నడ, వాళ్ళ కాటికే, వాళ్ళ అలంకారం, వాళ్ళ అందం, వాళ్ళు అవన్నీ చూసి డాన్స్ చేస్తే చూసి వెళ్ళడానికి అనేకులు వచ్చేవాళ్ళు. హల్లెలూయా. కొరింథీ పట్టణం అంటేనే అదే. అందుకే కొరింథీ పట్టణంలో ఒక్కసారి 2 సార్లు పత్రికలు రాసి అక్కడ ఉండే వాళ్ళని క్రైస్తవ సహవాసంలో గట్టిగా నిరంతరంగా నిలిచి ఉండడానికి పౌలు చాలా ప్రయాసపడినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు పత్రిక 4వ అధ్యాయానికి రండి. ద ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 4. ఇక్కడ ఇవన్నీ పట్టణము, ఊరు, గ్రామము అన్నిట్లో అయినాయి. కుటుంబంలో కొన్ని కార్యాలు గమనించుకుందాం. 4వ అధ్యాయానికి రండి. 2వ వాక్యం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. గమనించండి, ఇవి కుటుంబంలో ఉన్న వారికి. మరియు గృహ నిర్వాహకుడులో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. నీ చేతనైనను ఏ మనిషి చేతనైనను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక కుటుంబ సమీకరణ గురించి చెప్తున్నాడు. దేశంలో గురించి, పట్టణం గురించి చెప్పిన తర్వాత ఇక్కడ దేవుడు ఒక మనిషిని తన చిత్తమును జరిగించేవాడుగా నిరంతరముగా నిలిచి ఉండాలి. ఆయన నీ మధ్యలో, నీ కుటుంబంలో నీ వారు అనే వారందరూ కొందరు పనికి మాలిన వారిగా ఉంటారు. నిన్ను ఇబ్బంది పట్టిస్తుంటారు, నిన్ను బాధ పెట్టిస్తుంటారు. కానీ దేవుని మాట చక్కగా నెరవేర్చువాడై ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచాను, ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచాను, నువ్వు దేనికి దాసుడువై ఉన్నప్పుడు నేను నిన్ను పిలిచాను. ఇప్పుడు నువ్వు ఎవరికి దాసుడుగా ఉన్నావు? ఇవన్నీ మర్చిపోకుండా ఈ గృహ నిర్వాహకులలో అంటే ఎవరండి? గృహ నిర్వాహకులు అంటే ఎవరండి? ఇంటి పెద్ద అంటే భార్య భర్తల పిల్లల మధ్యలో ఒక ఇంటి పెద్ద అంటే పురుషుడు. హల్లెలూయా. పురుషుడు వాడు ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. హల్లెలూయా. అవిశ్వాసముతో కలిసి అనేక సందర్భములు మొగుడు పొద్దునే బయలుదేరి పనికి పోయి ఉంటాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు. రావడంలోనే భార్య ఇంట్లో గొడవలు పెడుతుంది. ఏం చేస్తుందండి? నా సంఘ విశ్వాసులందరూ చాలా మంచివారని నేను నమ్ముతున్నాను. అలా మొగుడు దగ్గర గొడవ పెట్టడం నాకు తెలుసు. ఇక్కడ మొగుడు పనికి పోయి వచ్చినప్పుడు భార్య ఇంటికి రావడంలోనే గొడవ. ఏం గొడవ అండి? నేను ఒకరోజు చెప్పినాను, నేను నడుచుకుంటూ వెళుతూ ఉన్నాను. ఇద్దరు పురుషులు మొబైల్లో మాట్లాడుకుంటూ, ఒకడు మాట్లాడుతున్నాడు, ఒకడు, ఇద్దరు పనికి పోతున్నారు. గడ 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 నడుచుకోబోతా ఉన్నారు. వాడి ఇంటితో చెప్తున్నారు, నేనేమైంది తెలుసాను నిన్న, నేనంతా మాట్లాడుకుంటూ ఇంటికి పోయినాను కదా, వీడు ఫుల్ తాగేసి ఇంటికి పోయినాను నిన్న. ఏమి ఇంటికి తీసుకొని పోదా? ఇంట్లో మిరపకాయ లేదు, తెలకాయ లేదు, వంకాయ లేదు, కూరగాయ లేదు, టమాటో లేదు, నూనె లేదు, పచ్చిది లేదు. ఏమో ఉండి తినకుండా అతను తాగిమెట్ల మధ్యలో పండుకున్నాడు. పొద్దున లేచింది ఫుల్ గలాట. ఇంట్లో అవి లేదు, ఇవి లేదు, నువ్వేం తెచ్చిపెట్టలేదు, ఏం తీసేయలేదు. వాడు ఫ్రెండ్తో మాట్లాడుకున్నాడు. అదేమైంది తెలుసారా, నేను ఇంటికి పోయినాక ఒరే గొడవ రాత్రి, ఇంటికంటే వంకాయ లేదు, తెల్లకాయ లేదు, ఎప్పుడు చూసినా ఇదే గొడవలు నా దగ్గర. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంతేరే, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంతేరా, ఎప్పుడు చూసినా ఈ వంకాయ తెల్లకాయ కానీ మన దగ్గర గొడవలు పెడతారా? వాళ్ళు మాట్లాడుకొని పోతున్నారు సరదాగా.
నేను నిలుచుకుంటూ వాళ్ళని చూసిన వారు నాయన మొగుడు అనేవాడు నువ్వు సరిగ్గా వంకాయ కూరగాయ తీసి ఇచ్చేస్తుంది భార్య ఎందుకన్నా గొడవ పెడుతుంది. నువ్వు తాగి వచ్చి పడుకుంటే మొగుడికి వంట చేసి పెట్టాలంటే ఈ వంకాయ కూరగాయలు ఎవరు తెచ్చిస్తారండి? ఎవరు తెచ్చిస్తారు? అట్లయితే ఆయన వేరే మార్గమందు అటువంటి సంపదను చేసుకుని వస్తే అప్పుడు నువ్వు పరపురుషుడు అవుతావు కదా. ఇవన్నీ ఆలోచించుకోవాలి. నీ జీవితం చక్కగా నువ్వు నిలబెట్టుకోవాలంటే నీ లైఫ్లో నువ్వు గృహ నిర్వాహకం అంటే ఆ ఒక్క మాటకి అర్థం ఒక పురుషుడు ఆ ఇంటిలో సకలమును సహించువాడువై దేవుని చిత్తం నెరవేర్చువాడువై నిరంతరంగా నిలుచువాడువై అన్ని కార్యాలు చూసేవాడువై ఉండాలి. హల్లెలూయా. గృహ నిర్వాహకుడు అని పేరు ఉందంటే అవి చాలా గొప్పగా ఇంటి పెద్ద పురుషుడు, నేనే మొగుడు, నేనే పెద్దగా అని అనుకునేవాడు కాదు. అన్ని కార్యాలని గమనించేవారై ఉండాలి. అనేక సందర్భంలో భార్య గొడవలు పెట్టినప్పుడు మొగుడు అనేవాడు దాన్ని సరిదిద్దుకోవాలై ఉండాలి. అత్త కోడల మధ్యలో గొడవ అయినప్పుడు మొగుడు అనేవాడు వాళ్ళిద్దరిని సరి మార్గం నడిపించేవారై ఉండాలి. ఇటువంటి కాకుండానప్పుడు అటువంటి కుటుంబంలో ఏమొస్తుందండి? ఏమొస్తుంది? గొడవలు వచ్చినాక వాళ్ళిద్దరూ యాడించుకుంటారు. పల్లికి మారని యాదవులాగా నిల్చుకున్న చోట్ల పోయి నిల్చుకుంటారు. నాకు న్యాయం చేయండి. హల్లెలూయా. సో ప్రియమైన దేవుడున్నారా, గృహ నిర్వాహకులు ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట చాలా అవసరమని పౌలు అంటున్నారు. హల్లెలూయా. పైన వాక్యం చదవండి. విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతే, అయినా నీ చేతులైనను ఏ మనిషి చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి అని నన్ను నేనే విమర్శించి కొనను. పైకి చదవండి. నా యందు నాకు ఏ దోషము కానరాదు. నేను విశ్వాసిగా ఉన్నాను, నేను దేవుడి యందు భయభక్తిగా ఉన్నాను, నేను దేవుడి దాసులై ఉండాలని అనుకున్నాను. కానీ పనికి మాలని వాళ్ళు ఏం చేస్తారు? మన మధ్యలో ఉండుకొని మమ్మల్ని పీడిస్తూ ఉంటారు. రోడ్ల పోయేవాడు నిన్ను పీడించడు, నీ ఇంట్లో ఉన్నవాడు నిన్ను పీడిస్తారు. హల్లెలూయా. గృహ నిర్వాహకుడు అని పేరు పొందిన వాడైన నువ్వు నమ్మకమైన వాడై ఉండటం చాలా అవసరమని పౌలు అన్నట్టుగా విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, ఏ దోషము కానరాదు. చదవండి. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతివంతుడునుగా ఎంచబడను. హల్లెలూయా. నన్ను విమర్శించువాడు ఆమేన్. చెప్పండి, చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన దేవుడున్నారా, ఏ దోషము నా కానరాదు, అయినా నన్ను విమర్శించేవాడు నా ప్రభువే అని భక్తులు ఒప్పుకుంటున్నారు. భక్తులైన పౌలు ఒప్పుకుంటున్నాడు. నన్ను విమర్శించువాడు నా ప్రభువే. నీ గురించి అన్ని నీ ప్రభువుకు తెలుసు. నువ్వు దేనికి దాసులు ఉండేటప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు, అవి దేవుడికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉండేటప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తాడు, అవి నా దేవుడికి తెలుసు. నువ్వు ఆ రోజు ఎలా ఉంటువో అవి దేవుడికి తెలుసు. పాత నిబంధన కాలమందు పాత రోజులో బానిస్తులు అంటే ఎవరు తెలుసునా? అప్పుడు చేసిన వాడు అప్పుడు తీర్చలేక బానిసుడుగా ఉంటాడు. వారిని బానిసులు ఎలా గుర్తిస్తారంటే వారి చెవులో ఒక ఖడ్గం వేస్తారు. ఏం వేస్తారండి? ఒక ఖడ్గం వేసి వారిని పనికి పెట్టుకుంటారు. వాడు మంచి యవ్వన ప్రాయస్తుడు అయినప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు? వారి కులానికి తగ్గినట్టుగా ఒక అమ్మాయిని పెళ్లి చేస్తాడు. ఆ అమ్మాయికి పెళ్లి చేసినాక ఆ అమ్మాయికి 2-3 బిడ్డలు అవుతారు. వాడు ప్రారంభ దినముల నుండి ముగింపు వరకు ఆ అప్పులు తీరే వరకు వాడు కష్టపడతాడు. వాడు అప్పులు లెక్క తీరినాక నీ అప్పులు తీరింది, నువ్వు పోవాలంటే నువ్వు పోవచ్చు.
అని యజమానుడు అంటారు. ఏమంటారండి? నువ్వు పోవాలంటే నువ్వు పోవచ్చు, నేను పోతాను అని నీ భార్య బిడ్డల్ని నువ్వు తీసుకొని పోలేవు. ఎందుకంటే నువ్వు బానిసలుగా ఉండేటప్పుడు నీకు భార్యని పెళ్లి చేసి ఇచ్చింది వాడు, నీకు బిడ్డలు పుట్టినది వాడు వల్లే. ఆ ప్రతిఫలం అంతా నీ యజమానుడికే, నీకు కాదు. ఇట్స్ నాట్ ఇన్ యువర్స్. ఒకవేళ యజమానుడు పోతే పోని నీ భార్య బిడ్డలు తీసుకొని పోరా అని ఇస్తే నువ్వు తీసుకొని పోవాలి, కానీ ఈ భార్య బిడ్డలు నాది అని చెప్పుకునే దానికి నీకు అర్హత లేదు. ఎందుకు లేదండి? ఎందుకంటే నువ్వు గులాముగా బానిసలుగా నువ్వు ఉంటివి కొన్ని కాలాలు వాడి దగ్గర. నువ్వు నాతో గులాముగా పని చేస్తున్నావు కాబట్టి నీకు పెళ్లి చేసి పెట్టింది నేను, అంటే నీకు పుట్ట బిడ్డలు కూడా నాది అని వాడు యజమానుడు అంటాడు. ఇది న్యాయమా? ఈ కాలానికి ఇది న్యాయమా? ఆ కాలంలో ఇదే న్యాయం. వాడు ఒప్పుకుంటూ నీ భార్య బిడ్డలు తీసుకొని పొమ్మంటే వాడు పోవాలి, లేదంటే భార్య బిడ్డలు అక్కడే వదిలిపెట్టి వాడు పోవాలి. హల్లెలూయా. ఇది పాత నిబంధన కాలంలో ఉన్న క్రమములు ఇవన్నీ. వాడు చెవులో కట్కములు పెరుక్కుంటూ ఇప్పుడు నువ్వు పోరాని, అప్పుడు తీరినా, నువ్వు ఇప్పుడు బానిసుడు కాదు పో అని పంపించినాక వాడు భార్య బిడ్డలందరూ వదులుకుంటూ వాడు స్వతంత్రుడుగా ఎక్కడికైనా వెళ్ళాలి. హల్లెలూయా. ఆ భార్య బిడ్డలందరూ యజమానుడికి సొంతం అవుతారు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాల్సిన కార్యం ఏమిటి? నువ్వు దేనికి దాసుడిపై ఉంటువు? నిన్ను పిలిచిన వాడు ఏ స్థితిలో నిన్ను పిలిచాడు? అనేక సందర్భంలో భార్య మధ్యలో గొడవలు ఉండొచ్చు, అమ్మ నాయన మధ్యలో గొడవలు ఉండొచ్చు, అన్న తమ్ముడి మధ్యలో ఆస్తుల పనుల గొడవలు ఉండొచ్చు. కానీ ఏ దోషములు కానరాక నిన్ను విమర్శించువాడు నా ప్రభువే అని నీవు విశ్వాసంగా ఉండాలి. హల్లెలూయా. నిన్ను విమర్శించువాడు ఎవరు? నా ప్రభువే. నన్ను విమర్శించువాడు నా ప్రభువే. ఎందుకంటే 20వ వాక్యం చదవండి. అంతకన్నా ముందు 5వ వాక్యం, చివరిగా వాక్యం చదవండి. 5వ వాక్యం. గమనించండి. కాబట్టి సమయము రాక మునుపు కనుక అనుగా. గమనించండి వాక్యం. ప్రతి ఒక్క క్రైస్తవ సహవాసంలో ఉన్న సహోదరి, క్రైస్తవ సహవాసంలో ఉన్న సహోదరుడా, నువ్వు ఏ దాసత్వంలో ఉన్నావో, నిన్ను ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడో అవి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిగతిలో నీది అనేవాడిని నా దేవుడిది, నీది అనేవాడిని నా దేవుడిది. నీ ఇల్లు కానీ వాకిలు కానీ నువ్వు సంపాదన చేసుకునే బండి కానీ ఎండి బంగారం కానీ సొమ్ములు కానీ ఆస్తి కానీ నీ భార్య బిడ్డలు కానీ ప్రతి ఒక్కరు ఎవరిది? నా దేవుని సొమ్ము. ఇప్పుడు హల్లెలూయా. నువ్వు ఏ దాసత్వంలో ఉంటే నిన్ను పిలిచాడో ఇప్పుడు నువ్వు ఎవరికి దాసుడై ఉన్నావో దాన్ని విమర్శించు. హల్లెలూయా. సమయం రాక మునుపు, ప్రభువు వచ్చే వరకు చదవండి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను గురించి దేవుడు ఒక సమయం పెట్టున్నాడు. నిన్ను గురించి విమర్శించటకు ఎవరికి ఆస్వాదం ఇవ్వకు. నిన్ను విమర్శించువాడు నా ప్రభువే అనే విశ్వాసంతో ఉండు. నీ మధ్యలో నీ భార్య నీకు పనికి మాలిరాని ఎదవడుగా ఉంటుంది, నీ మొగుడు నీకు పనికి రాని ఎదవడుగా ఉంటాడు, నీ అన్న నీకు ఎదవడుగా ఉంటాడు, పనికి మాలని వారుగా నీ మధ్యలోనే ఉంటారు. నీ భార్య ఉంటుంది, నీ మొగుడు ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు. ఎందుకో నిన్న కన్న తల్లి అమ్మ నాయన ఉంటారు. కానీ నీ ఎవరితో ఉన్నావు? విమర్శించు. నిన్ను విమర్శించువాడు నా ప్రభువే. కానీ సమయము రాక మునుపు, నీకు అని ఇచ్చిన నీ సమయము రాక మునుపు, ప్రభువు వచ్చే వరకు చదవండి. దేనిని గూర్చియో ఆమేన్. హల్లెలూయా. దేనిని గూర్చియో తీర్పు నువ్వు తీర్చుకుడి. ఎందుకంటే తీర్పు తీర్చడానికి నీవు యోగ్యుడు కాదు. నువ్వు ఇంకా నాకు గులాముగానే దాసత్వంలోనే ఉన్నావు. నువ్వే దాసత్వంలో ఉండగా నువ్వు తీర్పు తీర్చడానికి నువ్వెవరు? హల్లెలూయా. నువ్వే దాసత్వంలో ఉన్నావు, ప్రభువుకి దాసుడుగా ఉన్నావు. నువ్వే దేవుని యందు క్రీస్తులో
దాసిగాను దాసుడుగాను ఉన్నావు. నువ్వు మరొకరికి తీర్పు తీర్చడానికి నువ్వెవరు? మీరెవరండి? సమయము రాక మునుపు ప్రభువు వచ్చే వరకు నువ్వు ఓర్పుగా ఉండాలి. నువ్వే తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా. ఏ స్థితిలో నిన్ను పిలిచాడో, ఏ స్థితిలో నీ మీద నమ్మకం ఉంచి నీ చేతులు అప్పగించాడో, ఏ స్థితిలో నిన్ను పిలుచుకుంటూ నీ మీద ఆశించాడో, ఆ విమర్శించేవాడు నా ప్రభు అని నువ్వు గట్టిగా విమర్శించుకో. హల్లెలూయా. నన్ను విమర్శించువాడు నా ప్రభువే అని పౌలు అన్నట్టుగా సమయం రాక మునుపు నువ్వు ఏ తీర్పు తీర్చుకో. హల్లెలూయా. ప్రభు వచ్చే వరకు నువ్వు కొంచెం ఊపిరి పట్టు. నువ్వెవరే కానీ, తోడబుట్టిన వారు కానీ, ఆస్తుల విషయం కానీ, భాగాల విషయం కానీ, డబ్బుల విషయం కానీ, గొడవల విషయం కానీ, కుటుంబ సమీకరణ విషయం కానీ తీర్పు తీర్చడానికి నీకు యోగ్యత లేదు. హల్లెలూయా. నీకు ఏ అర్హత లేదు. ఒక భార్య తప్పు చేసిందంటే ఆ భార్యకి శిక్షించడానికి మొగుడుకు అర్హత లేదు. ఒక మొగుడు తప్పు చేశాడంటే ఆ మొగుడిని శిక్షించడానికి భార్యకు అర్హత లేదు. అన్న తప్పు చేశాడంటే శిక్షించడానికి ఆ తమ్ముడికి అర్హత లేదు. నాయన తప్పు చేశాడంటే నాయన్ని శిక్షించడానికి కొడుకుకి అర్హత లేదు. ఎందుకంటే వి ఆల్ అండర్ క్రైస్ట్. మనమందరూ క్రైస్తులు దాసత్వములు ఉన్నాం. మనం ఎవరి మీద న్యాయం చేయువారు కాదు. తీర్పు తీర్చడానికి నువ్వెవరు? హల్లెలూయా. నువ్వు సమయం రాక మునుపు నువ్వు ఏ తీర్పు తీర్చవద్దు. సమయం రాక మునుపు నువ్వు ఏ తీర్పు తీర్చవద్దు. ప్రభువు వచ్చే వరకు. అయ్యో ఆయన వచ్చే లోపల నేను చచ్చిపోతే చచ్చిపో. ఏం పోయింది? నువ్వు ఏదైనా తప్పు చేస్తే పోయేవాడు ఏమంటాడు? ఒరే ఏదైనా పోయే కాలం నీకు వచ్చింది, చచ్చినోడా మాట వలసి చెప్తున్నాడు కదా. పోయే కాలం వచ్చిందా నీకు, చచ్చినోడా అంటాడు కదా. చచ్చిపో. నీకు అన్ని ఇక్కడే ఇస్తారని దేవుడు ఏమని అన్నాడా? ఇక్కడ కాదు, నీకు ఎక్కడ ఇస్తారన్నాడు దేవుడు? తన రాజ్యములో నా సన్నిధిలో నీవు ఈ లోకములో పరదేశిగాను, అర్హత లేని వాడును, బారస్తులు గులాముగాను ఉండేవాడు నువ్వు. నీకు ఇక్కడ ఏది సొంతము కాదు. నీకు ఇక్కడ ఏదియో రైట్స్ ఆఫ్ పవర్ అథారిటీ లేదు. నీకు అన్ని పవర్ ఆఫ్ అథారిటీ నా దేవుడు అక్కడ ఇస్తాడు. అందుకని నువ్వు దాసత్వంలో ఉన్నావన్నది నువ్వు మర్చిపోకుండా ఈ వాక్యమును చక్కగా నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే దేవుని మాట దేంట్లో ఉన్నాయండి? దేవుని మాట గమనించండి. 20వ వాక్యం చదవండి. రీడ్ బై 20. దేవుని రాజ్యము గమనించండి. దేవుని రాజ్యము దేంట్లో కాదు? మాటలతో కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యం దేంట్లో ఉన్నది? దేవుని శక్తిలో ఉన్నది. దేవుని నీ మాటలతో కాదు, దేవుని శక్తిలో దేవుని రాజ్యం ఉన్నది. అందుకే భూమి మీద నీ మాటలు కొంచెంగా ఉండని. అధికంగా మాట్లాడితే నోరు చూడు ఎంత ఉంది. ఇంకే నోరు చూడు అంటారు. మన మధ్యలో మన మార్తమ్మ గారు ఉన్నారు. అందరికీ తెలుసా మార్తమ్మ గారు? ఆమెకు వయసు ఎంత తెలుసా? మార్తమ్మ గారు వయసు ఎంత తెలుసా అండి? మార్తమ్మ గారు లేచి నిలబడండి. చేతులు కట్టు పెట్టుకుని ఉందా? 102 వయసు అంటుంది. 102 years. గత 5-6 కరోనాకు ముందు అనుకుంటాను, ఒక 7 సంవత్సరాలకు ముందు అప్పుడు చచ్చిపోవాల్సింది. ముక్కులో ట్యూబ్కి బంతా అట్లే తీసుకోకుండా అయ్యలేదని పంపించేస్తున్నారు. ఇంటికి వచ్చి ముక్కులో ఉన్న పైప్ అంతా మేమే లాగినాం. గరగరని ముక్కులో ఉన్న పైప్ అంతా లాగి బతికేటప్పుడన్నా కొంచెం నీళ్లు పెడదాము, బతకని సస్తే సాయం గంజి పోసాం. గడ నడుచుకుంటాము. నేరుగా చర్చికి వచ్చేసింది.
ఇంకా 7 సంవత్సరాలు బతికే ఉంది. నిరంతరంగా నిలుచువాడుగా నీవు ఉండాలి. వాక్యం చదివిస్తున్నది నువ్వు క్రైస్తున్నది నిరంతరంగా. మీరు ఎవరైనా 100 సంవత్సరాల వరకు ఉంటారనే ధైర్యం మీకుందా? 100 years, 90లో ఎవరైనా ఉన్నారా? 90 వయసులో 90 వయసులో ఎవరైనా ఉన్నారా? 80, 80 రీచ్ అవ్వాలా ఇంకా అంటే ఇది 102. ఒకసారి చప్పట్లు కొట్టండి. 102 మాత్రమాకి. God bless you. కూర్చోమ్మా. ఫుల్ ప్యూర్ లైఫ్ చాలా గట్టిగా 100 సంవత్సరం దాటి వరకు ఇచ్చింది. నీవేం చేస్తున్నావు? ఇప్పుడు అన్నిటికీ ఆశించుకుంటూ దాని మీద దీని మీద ఆశపడుకుంటూ ఇప్పుడు ఏం చేసుకుంటున్నావు? గొడవలు, కన్నీళ్ళు, నీ కొంప మునిగిపోయిన స్థితికి నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు. హల్లెలూయా. కొంప చెప్పండి, కొంప మూలిగిపోయే స్థితికి నిన్ను నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు. నాకు గ్యారెంటీ లేదు 100 వయసు వరకు నువ్వు ఉంటావని. కానీ 100 వయసులో ఉన్న ముస్లాంను చూసేయండి ఒకసారి. హల్లెలూయా. ఆయన ఇంకా 10 సంవత్సరాలు ఉంటుందేమో, కానీ మనం ఉంటామని తెలియదు. హల్లెలూయా. సో ప్లీజ్ లిసన్ టు దెమ్. ఒక ఇంట్లో ఉన్నవాడైనా ఒక మొగుడు కానీ ఒక స్త్రీ కానీ క్రైస్తవ సహవాసంలో విశ్వాసిగా ఉండడానికి ప్రయాసపడండి. నీ మధ్యలోనే నీతోనే పనికిరాని మనుషులు ఉంటారు. నీ విశ్వాసం చెడగొడతారు. అవి నాశనం చేయకుండా క్రీస్తునందు క్రీస్తు నీ మీద నమ్మకం ఉంచి నిన్ను ఏ స్థితిలో, ఏ కుటుంబంలో, ఏ జాతిలో, ఏ కులములో, ఏ భాషల నుండి దేవుడు నిన్ను పిలుచుకున్నాడో ఆ పని మొదలు పెట్టడానికి, ఆ నిరంతరంగా నిలిచి ఉండడానికి మీరు ప్రయాసపడండి. ఎందుకంటే నీతో పాటు నీ కుటుంబము, నీ ఇల్లు, వాకిలు, సొమ్ము, ఆస్తి, అంతస్తు, నీ బిడ్డలు, నీ భార్య, అన్న తమ్ముడు, అక్క చెల్లెలు అందరూ కూడా నా దేవునికి సొంతమే. కానీ ఇక్కడ నీకు బంధత్వం అంతే. ఇక్కడ నీకేముంటుందండి? ఎవరా మా మేనత్త కోడలు? ఎవరండి మేనత్త కోడలు? ఈమె ఎవరు? ఈయన మా కోడలు ఉందే, మా కోడలు వాళ్ళ చిన్నాయన ఉన్నాడే, మా చిన్నాయన వాళ్ళ పెద్దలు చూడు, పెద్దమ్మ, ఆ పెద్దమ్మ వాళ్ళ 2వ అల్లుడు ఉన్నాడే, ఆ అల్లుడు వారు పిల్లడు ఉన్నాడే, వాడి తమ్ముడు. అర్థమైంది? అట్లుంది క్రైస్తవ బ్రతుకు, క్రైస్తవ జీవితం అలా ఉంది. సో ప్లీజ్ లిసన్ టు దెమ్. నీ విశ్వాసం చెడగొట్టడానికి నీలోనే పనికి మాలని వాళ్ళు మనుషులు ఉంటారు. నీ విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకో. సచ్చి మట్టి చేయని వరకు, దేవుని రాకడ సమయం వరకు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు సాకు బొక్కు చెప్పలేవు. ఆదాము తోటములో దేవుడు వస్తున్నాడనే వాళ్ళు పోయి దాచుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద బట్టలు లేక ఉన్నాను అని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే దేవుని మాట వినకుండా పోయినందువల్ల ఆ అవమానం వాళ్ళకు వచ్చింది. అప్పుడు దేవుడు వస్తున్నాడు తెలియకలోనే ఆదాముని పిలిచి, ఏదో ఆదామా ఏం చేస్తావు నువ్వు? ఏదో పని అంటే, నువ్వు లేం కాదు, నువ్వు నాతో ఉండమని చెప్పి పంపిస్తున్నావే, ఇదిగో ఈ బ్యాగ్. ఇంక గట్టిగా చెప్తే ఈ ముండ చేసింది, నేను కాదు అని మొగుడు చెప్పేదే కదా. అట్లా ఇంక ఆడని అడిగితే ఈ నేను కాదు, ఈ సర్పం చేసింది అని. హల్లెలూయా.